సార్ ప్రధానంగా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా మీ కార్యక్రమం ఈరోజు ఉండబోతుంది? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ, తర్వాత ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో పేపర్ లీకేజీ దగ్గర నుంచి అడుగడుగునా కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా తమకి కావలసినటువంటి వ్యక్తులందరికీ కూడా జీవోలన్నీ కూడా పక్కన పెట్టి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే నిరుద్యోగుల పక్షాన, ముఖ్యంగా డిఎస్సి రాసినటువంటి నిరుద్యోగులందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక ఉద్యమాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అడిగేది ఒకటే, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఎందుకంటే సమాజానికి దారి చూపే ఉపాధ్యాయుల వ్యవస్థ అది. అటువంటి వ్యవస్థలో అవినీతి చోటు చేసుకుంటే, అక్రమాలు చోటు చేసుకుంటే, పేపర్ లీక్ అయితే భవిష్యత్ తరాలకు వాళ్ళు పాఠాలు ఏం చెప్తారు? కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ రాజీనామా చేయాలి. ఆయన విద్యాశాఖ మంత్రి కొనసాగుతూ ఉంటే దానికి అర్థం ఉండదు. కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాట కూడా సాక్ష్యాధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా, పేపర్ లీకేజ్ దగ్గర నుంచి నవీన్కి ఫస్ట్ ర్యాంక్ రావటం కానీ, ఆ తర్వాత దానికి సంబంధించి డిఎస్సికి కన్వీనర్ తీసేయటం, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా పూర్తి బాధ్యతలు అప్పచెప్పినటువంటి వైనే కానీ, దాని తర్వాత జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి జీవోలు మార్చినటువంటి వైనం, అసలు పరీక్ష లేకుండానే బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా వినం, అసలు చూడం కూడా. అసలు పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులా? పరీక్షలు ఉండవా? పరీక్షలు రాయరా? జీవోలు మార్చేస్తారా? వాళ్ళకి కావాల్సినప్పుడు జీవోలు మారుస్తారు, అందరినీ లోనకి నెట్టేస్తారు, తలిపేస్తారు, మళ్ళీ జీవోలు తిరిగి మళ్ళీ పునరావృతమే. గతంలో ఏ విధమైనటువంటి జీవోలను మళ్ళీ జీవోలు తీసుకొచ్చేసారు. సో ఓకే, ఇలాంటి పరిస్థితి ఉంటే డిఎస్సి అక్రమాల గురించి మీరు ప్రశ్నిస్తే కనుక గ్రూప్ 1లో జరిగిన అక్రమాల మీద విచారణ పేరుతోటి ప్రభుత్వం ఎదురుదాడి చేయబోతుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చూస్తారు? ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అండి. మేము అదే అడుగుతున్నాము, నిజంగా మీకు దమ్ముంటే రెండింటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలోనే జరగలేదు. ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి తన కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ రోజు ఇలా జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. గత 8 నెలలుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ మేము కోరుతున్నాం ముందు నుంచి కూడా. వీళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ అంటే వీళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఈరోజు ఫీల్ అవుతూ ఉండే పరిస్థితి, పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసుకుంటే ఇలాంటి సిబిఐ ఎంక్వైరీలు ఏవైనా అంటే ధైర్యంగా ఆ రోజు వైఎస్ఆర్ గారు తన కుమారుడి మీద ఆరోపణలు వస్తే అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని ధైర్యంగా చెప్పారు. అది రాజసం అంటే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా తన కుమారుడైన లోకేష్ గారి గురించి చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. మరీ దారుణం ఏంటంటే ఈ డిఎస్సి విషయంలో పేపర్ లీక్ అయింది అనేదానికి ఉదాహరణ నవీన్ అనే అవుట్ సోర్సింగ్ అభ్యర్థికి కృష్ణా జిల్లా ఫస్ట్ రావడం. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. అన్ని అక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే జీవోలు మార్చేసి వాళ్ళ మనుషులకి ఇచ్చుకొని లేదా బేరసారాలు చేశారని కూడా ఆడియో వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చాక కూడా వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి వేయట్లేదు? అలాగే ప్రజలు ముఖ్యంగా యువత జవాబుదారీతనం కోరుకుంటూ ఉన్నారు. అలాగే దేశ స్థాయిలో అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అని ఆరోపణలు వచ్చిన వెంటనే అక్కడ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. అలాగే తప్పు చేసిన వాళ్ళకి కొందరికి అరెస్ట్ చేశారు. అలాగే యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టడం జరిగింది. కేంద్ర మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అదే జవాబుదారీతనం, అదే నైతికత ఎందుకు ఇక్కడ లోకేష్ గారికి లేదు అని అడుగుతున్నాం. తప్పంతా వీల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. ఏదో జగన్ గారు అంట ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వలేదట, లోకేష్ గారు ఏదో ఇచ్చేశారు అనేసి. నిజంగా ఎంత హాస్యాస్పదం. రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు ఆ ఫ్లెక్సీలు చూసి. ఎందుకంటే డిఎస్సీల గురించి తీసుకుంటే జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు
19,000కు పైగా ఉద్యోగాలు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 1998 డిఎస్సికి సంబంధించిన 4,000 ఉద్యోగాలు, 2002 డిఎస్సికి సంబంధించిన 2,200 ఉద్యోగాలు, వీళ్ళు 2018లో పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ డిఎస్సికి సంబంధించిన 8,000 ఉద్యోగాలు, అలాగే 2024లో కూడా 6,100 డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ కూడా జగనన్న ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు ఆ మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని పెట్టడం జరిగింది. అసలు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఒకేసారి 1,35,000 సచివాలయ ఉద్యోగాలు జగనన్న భర్తీ చేశారు. అది ఆల్ టైమ్ రికార్డు. అంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉద్యోగ అవకాశాలు జగనన్న కల్పించారు. ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఎవరు జీరో ఎవరు హీరో అనేసి. ఖచ్చితంగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడు కౌన్సిల్ ప్రారంభమైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి. అతను విద్యాశాఖ మంత్రిగా ఉంటుండగా విచారణ ఎలా కొనసాగుతుంది? అసలు వీళ్ళకి ఎందుకు భయం? కనీసం సిట్ కూడా వేయట్లేదు. అలాగే నవీన్ విషయంలో తీసుకుంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయినా చేశారా? కావాలని